జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్, జాతీయ జనరల్ సెక్రటరీ నందం నరసింహారావు సూచనల మేరకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో ఎన్డీఏ ఆల్ఫా హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ కన్వీనర్గా బిఎస్ కృష్ణ నియమిస్తున్నట్లు తెలియపరిచారు. ఆల్ఫా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆల్ఫా ఫౌండేషన్లో అనేక సేవా కార్యక్రమాలు, సేవా దృక్పథంతో ఉన్న నన్ను హెచ్ఆర్సీఐ కుటుంబంలో ఆహ్వానించి జాతీయ కన్వీనర్గా గుర్తించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. హెచ్ఆర్సీఐ సంస్థ ఏర్పాటు చేసి సుమారుగా 2 సంవత్సరాలు పైనే కావస్తుందని, ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక న్యాయ పోరాటాలు, సేవా కార్యక్రమాలు చేశారని, అలాంటి సేవా కార్యక్రమాలు చూసి ఆకర్షితులైనాను అన్నారు. నుండి 2019 వరకు ఎన్ఎఫ్హెచ్ఆర్సీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను హ్యూమన్ రైట్స్లో పనిచేశాను. హ్యూమన్ రైట్స్లో నేను ఇప్పుడు రావడం కొత్త కాదు, కానీ ఎన్ఎఫ్హెచ్ఆర్సీ ఫర్ ఇండియాలో మాత్రం నేను స్టూడెంటునే, నేను ఎల్కేజే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని 1976 నుండి 2024 ఈ జూన్ 27వ తారీఖు వరకు మీతో మాట్లాడుతున్న తరుణంలో కూడా నా నాలుక మీద లిఖించుకున్నటువంటి వ్యక్తి ఆల్ఫా కృష్ణ. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. మీరు అన్నారు కదా, రేపు టీడీపీ నుండి థ్రెట్టింగ్ ఉంటుందేమో, మానవ హక్కులను ఒక అడ్డు పెట్టుకొని ఆల్ఫా కృష్ణ ఒక వ్యూహాన్ని పొందాడేమనేది కదా మీ ఆలోచన. మీరు చెప్పింది అంతే కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జీనా హైతో మరణా సీకో నినాదంతో, కదం కదం పల్ లడనా సీకో అనే పదంతో కదం దొక్కిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాల్ని, రాటుదేలిన రాజకీయ రంగాన్ని విద్యార్థి దశలోనే ఉర్రూతలూగించిన చరిత్ర ఆల్ఫా కృష్ణకు ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడున్న పాత్రికేయ మిత్రులందరూ నా మిత్రులే. గత 20 సంవత్సరాల నుండి వారితో నాకు అనుబంధం ఉంది. ఆల్ఫా కృష్ణ అమాయకుడు, ఆల్ఫా కృష్ణ అధైర్యపడతాడు, ఆల్ఫా కృష్ణ ఎంత అమాయకుడో తెలుసు. వాళ్ళది ఉంటుందయ్యా రాజకీయం, రేపు ఇంకోరిది ఉంటుంది. కానీ భయం అనేది తెలియని బ్లడ్ నాదైన డైలాగ్ ఉందే, ఆల్ఫా కృష్ణ కూడా అంతే. నేను ఒకటే నమ్ముతా, పుట్టినవాడు చావక తప్పదు. ఎప్పుడు ఎలా చనిపోతాం అనేది నా చేతుల్లో లేదు. నేను ఎలా బ్రతికాను అనేది, ఫుట్పాత్ మీద పడుకున్నాను, గోనె సంచుల్లో దూరి పడుకున్నాను, హోటల్లో గ్లాసులు కడిగాను, ఎంగిలి ఇస్తారాకులు ఎత్తారు. అలాంటి జీవితం స్టూడెంట్ ఆర్గనైజేషన్లో, రఫ్ అండ్ టఫ్ పొలిటికల్లో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఉర్రూతలూగించిన చరిత్ర బిఎస్ కృష్ణ, బైగాని సదానందం ఆలియాస్ ఆల్ఫా కృష్ణకుంది.